వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. జిల్లాలో విష జ్వరాల బారిన పడి అనేక మంది ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. వాటి బారిన పడి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. కామారెడ్డి జిల్లాలో గత 3 రోజుల క్రితం 5గురు డెంగ్యూ బారిన పడి మృతి చెందారు. విష జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ చెబుతున్నారు. ముఖ్యంగా జ్వరం తీవ్రత అనుసరించి పేషెంట్లను అడ్మిట్ చేసుకుంటున్నామని తెలిపారు. ఆసుపత్రిలో వారికి అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అయితే వైరల్ ఫీవర్తో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, తాజా కూరగాయలు, పళ్ళు తీసుకోవాలని చెబుతున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్తో మా నిజామాబాద్ ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మనం ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే చాలా మంది విష జ్వరాలతో బాధపడుతున్నట్టు అనిపిస్తున్నది. ఈ విషయమే మనం తెలుసుకోవడానికి మనతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి యొక్క సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ గారు ఉన్నారు. మేడం, చెప్పండి మేడం, ఇప్పటి వరకు ఎన్ని విష జ్వరాలు ఈ డెంగ్యూకి సంబంధించిన కేసులు నమోదైనాయి? వాళ్ళకి ఎట్లా చికిత్స చేస్తున్నారు? నమోదు అవడం అంటే మనకి ఓపీలో నమోదవుతాయి, ఐపీలో కూడా నమోదవుతాయి. అవుట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ కలిపి 100 పైగా నమోదయ్యాయి. అండ్ అడ్మిషన్స్ మటుకు రోజుకి మనకి ఒక 2-3 కేసెస్ అయితే అడ్మిట్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్టయితే ఆన్ బెడ్ ఒక 10 పేషెంట్లు ఉన్నారు ఆన్ బెడ్. సో వాళ్ళు డెంగ్యూ పేషెంట్స్కి సంబంధించి ట్రీట్మెంట్ మన దగ్గర నడుస్తోంది. అందరూ ఉన్న వాళ్ళు అయితే కూడా స్టేబుల్గానే ఉన్నారు. ప్రస్తుతం ఎంతమంది ఇప్పుడు విష జ్వరాలతో బాధపడుతున్నారు మేడం? ప్రస్తుతం ఇప్పుడు ఎంతమంది అడ్మిట్ ఉన్నారు? విష జ్వరాలతో, టోటల్ జ్వరాలతో అడ్మిట్ ఉన్న వాళ్ళు ఒక 70-80 వరకు ఉన్నారు. దాంట్లో డెంగ్యూ ఒక 10 వరకు ఉంటే మిగతా వాళ్ళు రొటీన్ వైరల్ ఫీవర్స్తో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఈ యొక్క విష జ్వరాలు ఎలా అరికట్టవచ్చు? ఏమైనా పబ్లిక్ ఏమైనా మెసేజ్ కానీ ఏమైనా ఇవ్వగలుగుతున్నాం? విష జ్వరాలు అనంటే వైరల్ ఫీవర్స్ మోస్ట్లీ ఎయిదర్ దోమలు కుడితే అన్నా వస్తాయి, లేకపోతే వైరస్ ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి మనం ముట్టుకున్నప్పుడు పాకడం జరుగుతుంది. సో జ్వరాలు రాకుండా ఉండాలి అనంటే మీరు ఎవరైతే జ్వరాలతో సఫర్ అవుతున్నారో వారి ఇంట్లో వారి జ్వరంతో సఫర్ అవుతున్నప్పుడు ఎట్లాగూ తప్పదు మనకి. కానీ బయట వాళ్ళు ఎవరైనా జ్వరంతో సఫర్ అవుతున్నప్పుడు వారి దగ్గరికి వెళ్లకుండా ఉండడం మంచిది. బికాజ్ వారు సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత తప్పని పరిస్థితిలో మనం వెళ్ళాము, అయినా ఆఫీస్లో కానీ ఇంటి దగ్గర కానీ మనం ఎక్స్పోజ్ అయ్యాము, బట్ స్టిల్ మనం దోమలు కుట్టకుండా దోమతెరలు వాడడము, కిటికీలు తొందరగా క్లోజ్ చేసుకోవడము, చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవడం, వర్షాకాలం కాబట్టి నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవడం, తాజా కూరగాయలు ఆహారాన్ని తీసుకోవడం, స్వచ్ఛమైన మంచినీరు తాగడం, కాచి చల్లార్చిన మంచినీళ్ళు తాగడం అండ్ పౌష్టికాహారం తీసుకోవడం. ఇవన్నీ చేసినట్టయితే జ్వరం వచ్చినా కానీ త్వరగానే జ్వరం నుంచి బయటపడతాం. కానీ జ్వరం వచ్చింది అని చెప్పి చాలా రోజుల వరకు ఇంట్లోనే ఉండకుండా 1-2 రోజుల్లో జ్వరం తగ్గనట్టయితే మీరు దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్కి రండి. అండ్ తగిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో డెంగ్యూకి, చికెన్ గున్యాకి, మలేరియాకి, టైఫాయిడ్కి అన్ని రకాల పరీక్షలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఆ పరీక్షలు చేసుకొని జ్వరాన్ని నిర్ధారించుకున్న తర్వాత దానికి సంబంధించిన చికిత్స చేయించుకుంటే బాగుంటుంది. ఇంకో విషయం మేడం, ఇప్పుడు డెంగ్యూ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు ప్లేట్లెట్స్ బ్లడ్ ఎక్కియాలా అని చెప్పేసి ఒక అపోహ అయితే వస్తుంది. అయితే తప్పనిసరిగా అది అపోహనా, లేకుంటే ఖచ్చితంగా అది ప్లేట్లెట్స్ అనేది ఎక్కియాలన్నా ప్రతి ఒక్క పేషెంట్కి అనేది ఒక్కసారి మీరు మెసేజ్? డెఫినెట్లీ అండి, అసలు లేదు. మాకున్న ఎక్స్పీరియన్స్తో గత 3 నెలల నుంచి మేము ఒక 300 పేషెంట్ల వరకు చూసాము. అండ్ ఈ నెలలో మోర్ దెన్ 100 పేషెంట్స్ చూసాము. కేవలం 24 మంది మట్టుకే మేము ప్లేట్లెట్ లెక్కించడం జరిగింది. అంటే ఓన్లీ 20%, 100లో 20%కి రిక్వైర్మెంట్ ఉండొచ్చు, 80%కి అయితే రిక్వైర్మెంట్ ఉండదు. డెంగ్యూ జ్వరం డయాగ్నోస్ అయిన వెంటనే ప్లేట్లెట్ ఎక్కించాలి అనేది అది ఒక అపోహ మాత్రమే. ప్లేట్లెట్స్ తక్కువైనా కానీ రొటీన్లో కూడా అవి రికవరీ అవుతాయి. ప్లేట్లెట్స్ తక్కువ అయ్యి కాంప్లికేషన్స్ వచ్చి రక్తస్రావం జరిగినప్పుడు మట్టుకే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. డెంగ్యూ డయాగ్నోస్ అయిన ప్రతి పేషెంట్కి ఎక్కించాల్సిన అవసరం లేదు. ఓకే మేడం, అయితే ఈ డెంగ్యూకి సంబంధించి మనకు పూర్తి మెడిసిన్ మన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఇక్కడ మనకు అవైలబిలిటీ గవర్నమెంట్ సప్లై చేస్తుందా మేడం? ఉందా?
డెంగీ కానీ ఏవైనా వైరల్ ఫీవర్స్కి ఈ టాబ్లెటే వాడాలి అని లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్ తీసుకున్నట్టయితే కోవిడ్లో మనం రెమ్డెసివిర్ అలా డ్రగ్స్ పేర్లు ఉంటాయి. కానీ డెంగ్యూకి మట్టుకు డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ అటువంటి జ్వరాలకి ఈ మందు వేస్తే తగ్గుతుంది అని ఉండదు. సిమ్టమ్స్ని బట్టి లక్షణాలను బట్టి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. జ్వరం ఉంటే పారాసెటమాల్, వాంతులు ఉంటే వాంతులు మెడిసిన్, బీపీ డౌన్ అయిపోతే ఫ్లూయిడ్స్ పెట్టడం, ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతే ప్లేట్లెట్స్ ఎక్కించడం, ఇట్లా రకరకాలుగా ట్రీట్మెంట్ ఉంటుంది. కంబైన్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ డెంగ్యూకి ఈ మందు అవైలబుల్ ఉందా లేదా అనేది ఇది లేదు. ఓకే, అయితే నిన్న ఈ యొక్క స్పెషల్గానే మన ఈ విష జ్వరాలపైనే మన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ సంప్రదించడం జరిగింది. అతను ఏమన్నా మెసేజ్ ఇచ్చారు మేడం? ఏదన్నా జిల్లా కలెక్టర్ గారు జ్వరం కేసులు వస్తే అడ్మిట్ చేసుకోమని చెప్పడం జరిగింది. మేము కలెక్టర్ గారి విజిట్కి ముందు మనం ఆల్రెడీ జ్వరం వార్డు ఎస్టాబ్లిష్ చేశాము. సార్ వచ్చి దాన్ని పరిశీలించారు. అట్లనే పరీక్షలు ఏమవుతున్నాయి అని కూడా చూశారు. అండ్ అందుబాటులో ఉన్న డెంగ్యూ టెస్టులు, చికెన్ గున్యా టెస్టులు, మలేరియా టెస్టులు అన్నీ కూడా సార్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. జరుగుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఇంకా ఎక్కువ జ్వరాలు వచ్చినట్టయితే, ఎక్కువ పేషెంట్స్ వచ్చినట్టయితే ఇంకా కూడా మేము సిద్ధంగా ఉండాలి. రిక్వైర్మెంట్ని బట్టి బెడ్ల సంఖ్య పెంచుకోవడం అండ్ వేరే ఎక్కడైనా లేకపోతే వాటిని పూలప్ చేయడము అండ్ పేషెంట్స్ని మనం వెనక్కి తిరిగి పంపించకుండా అడ్మిట్ చేసుకోవడం చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము దాన్ని ఫాలో అవుతున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మేము సరిగ్గా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇప్పుడు ప్రెసెంట్ కాకుండా పాస్ట్ టైమ్స్ కూడా ఎంతమంది వచ్చినా కానీ మేము ప్రెసెంట్ వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాం అని చెప్పేసి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజు గారు అంటున్నారు. సో కెమెరామెన్ మైపాల్తో సతీష్, 6 టీవీ, నిజామాబాద్.